సుశీల్ దయగల పశువైద్య సహాయకుడు. సుశీల్ అనే ఒక మంచి మనసున్న యువకుడుండేవాడు. అతను పశువైద్య సహాయకుడిగా పనిచేసేవాడు. తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ, ప్రతి ప్రాణిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ప్రతిరోజూ ఉదయం సుశీల్ తన తల్లి పద్మమ్మను ఆమె కార్యాలయం దగ్గర దించేవాడు. ఆమెను జాగ్రత్తగా చూసుకుని ప్రేమగా వీడ్కోలు పలికి ఆ తరువాత తన విధులకు బయలుదేరేవాడు. అతని కార్యాలయం చాలా దూరముండేది. సుశీల్ తన పనిలో ఎంతో నిబద్ధతతో ఉండేవాడు. అతను పశువులకు చికిత్స చేసేటప్పుడు వాటితో ఎంతో సున్నితంగా వ్యవహరించేవాడు. ప్రతి జంతువు నొప్పిని అర్థం చేసుకుని వాటికి ఓదార్పునిచ్చేవాడు. అతను కేవలం జంతువులకే కాదు, వాటి యజమానులతో కూడా ఎంతో గౌరవంగా మాట్లాడేవాడు. వారి సమస్యలను ఓపికగా విని సరైన సలహాలు ఇచ్చేవాడు. అందరూ సుశీల్ను ఎంతో ఇష్టపడేవారు. ఒకసారి ఒక కుక్కపిల్ల తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంటే సుశీల్ రాత్రంతా దాని పక్కనే ఉండి దానికి మందులిచ్చి దానిని కాపాడాడు. అతని కళ్ళు నిద్రలేమితో ఎర్రబడినప్పటికీ ఆ కుక్కపిల్ల కోలుకోవడం చూసి ఎంతో సంతోషించాడు. సుశీల్ చాలా మంచివాడు. ఎవరైనా సహాయం అడిగితే అతను ఎప్పుడూ వద్దు అని చెప్పలేకపోయేవాడు. తనకి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాకూడా ఇతరుల పని చేసిపెట్టేవాడు. తన అసౌకర్యాన్ని ఎప్పుడూ ఎవరికీ చెప్పేవాడు కాదు. సుశీల్ నిస్వార్థ సేవ, దయ అందరికీ ఆదర్శం. అతను తన తల్లిదండ్రులను గౌరవించే విధానం, జంతువుల పట్ల చూపించే ప్రేమ, స్నేహితులకు చేసే సహాయం ఇవన్నీ అతన్ని ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టాయి. ఈరోజు సుశీల్ పుట్టినరోజు. అతను ఎప్పుడూ తన గురించి ఆలోచించడు. కాని ఈరోజు అందరూ అతని గురించి ఆలోచిస్తున్నారు. అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు సుశీల్ అని కేకలు వేశారు. అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. సుశీల్లాగే అందరినీ గౌరవించండి, అందరికీ సహాయం చేయండి, మీ కుటుంబాన్ని ప్రేమించండి. సుశీల్కు పుట్టినరోజు శుభాకాంక్షలు.